అమ్మా ఇదంట అమ్మ ఒడి మొదటి బడి ఎవరికంట? పిల్లోళ్ళకి. అమ్మ ఒడిలోనే నేర్చుకుంటాడు. ఒక తండ్రిని పరిచయం చేయాలన్నా, ఒక అన్నను పరిచయం చేయాలన్నా, ఒక తాతయ్యని పరిచయం చేయాలన్నా, ఒక నాన్నను పరిచయం చేయాలి. ఎవరిని పరిచయం చేయాలి? ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి. ఏమని? అదిగోరా మీ డాడీ రా, అది మీ నాన్నరా అంటే అది నేర్చుకుంటాడు. మీ తాతయ్య రా అంటే నేర్చుకుంటాడు. పరిచయం చేయాల్సింది ఎవరంటే మనమే. అందుకని మొదటి బడి ఎవరంటే తల్లి ఒడి. తల్లి ఒడిలోనే నేర్చుకుంటాడా. దేవుని ప్రియమైన వాళ్ళరా, తర్వాత ఇంకేంటి చెప్పండి? రెండోది ఎవరి యొక్క ప్రభావం పడుతుందంటే ఎవరంటండి? తన తోటివారు చిన్న వయసులో బయట ఆడుకుంటుంటారు కదా, దాన్ని ఏమంటారు? పీర్ గ్రూప్స్ అంటారు. అంటే వారితో ఆ పిల్లల యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుందండి? మన పిల్లల మీద పడుతుంది. తోటివారు. ఎందుకని మన ఇంట్లో నేర్పకపోయినా ఏ విషయాలు ఎక్కడ నేర్చుకుని వచ్చేస్తారు? బయటికి వెళ్ళి నేర్చుకొచ్చినారు. అంటే మొట్టమొదటిగా ప్రభావం ఎవరిది పడుతుంది? ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇంకా అనేక మందిది పడుతుంది. రెండోది ఎవరు పడదట? తన తోటి పిల్లలది. మూడోది ఎక్కువ టైం ఎక్కడ ఉంటాడు? నెక్స్ట్ స్కూల్లో జాయిన్ చేస్తాం కదమ్మా. ఇప్పుడైతే 3వ సంవత్సరంలోనే స్కూల్లో వేస్తున్నారు. ప్రీ కేజీ అంట. ఏ కేజీ? వాళ్ళు బాగున్నారండి, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఎవరాళ్ళు? స్కూల్ వాళ్ళు. మళ్ళీ ఏ స్కూల్లో వేస్తారో మళ్ళీ ఆ స్కూల్లే. ఏ స్కూల్? ప్రైవేట్ స్కూల్లే. ప్రీ కేజీ, తర్వాత ఎల్కేజీ, తర్వాత ఇంకో కేజీ ఉంటే అది కూడా పెట్టేస్తారు. మనం కూడా అదవుతుందండి. ఆ కేజీ లేదు, ప్రారంభ కేజీ ఉంటే అక్కడ కూడా పెట్టేస్తారు. 2 సంవత్సరంలో వేసేస్తాం తీసుకెళ్ళి. ఎవరిని బిడ్డలారా? ప్రీ కేజీ, యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి వస్తున్నాడు. అప్పటికి 6 సంవత్సరాలు వస్తాయి ఆడికి. అర్థమవుతుంది కదా. అందుకని గవర్నమెంట్ ఏమంటుందంటే 6 సంవత్సరాలకి మొదటి తరగతులు వేయండి అంటారు. అలా కాదని మనం ఏం చేస్తాం? ముందే అన్నీ నేర్చేసుకోవాలి. భలే చెప్పేస్తాను, కబుర్లు చెప్పేస్తాను, అందరిని తిట్టేస్తాను, భలే తిట్టేస్తాడండి. మనం ఏం చేస్తాం? స్కూల్లో వేసేస్తాం. మంచి దేవుని బిడ్డలారా, స్కూల్లో ఎక్కువ టైం ఉంటాడు. ఇంకప్పుడు ఎవరి ప్రభావం పడద్దమ్మా? ఆ స్కూల్లో ఉన్నటువంటి వారందరి ప్రభావం పడతాయి. తర్వాత పెరిగి పెద్దవాడుతున్నాడు, తన తోటివారు. అంతేకాదంట తన చుట్టుపక్కల వారి యొక్క ప్రభావం పడుతుంది. అంటే సమాజం యొక్క ప్రభావం పడుతుంది. దేవుని బిడ్డలారా, ఒక స్థాయికి వచ్చే కొద్దీ కూడా ఇద్దరు వ్యక్తులు ప్రభావం ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు అంటే శక్తులు అనొచ్చు. ఒకటి దయ్యం యొక్క ప్రభావం కూడా మన పిల్లల మీద ఉంటుంది. రెండోది దేవుని యొక్క ప్రభావం కూడా మన పిల్లల మీద ఉంటుంది. ఎన్ని చెప్పాను నేను? వింటున్నారు అంత అలాగా? 5 చెప్పాను. వెరీ గుడ్ అమ్మ. ఒకటి ఇంట్లోనే ఓకే, ఫ్యామిలీ. రెండోది పీర్ గ్రూప్, తోటి స్నేహితులు. 3 స్కూల్లో ఉన్నట్టు మాస్టర్లు మొదలగు వారు. ఓకే. 4 దయ్యం, ఖచ్చితంగా. తర్వాత 5 దేవుని యొక్క ప్రభావం. దయ్యం ప్రభావం పడాలనుకోండి, వీడు ఊళ్ళో తిరుగుతాడు. మొత్తం అన్ని పడాలని మనకే. అర్థమవుతుందా? అదే వాడిని చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పరిచయలు పెంచారనుకోండి, సండే స్కూల్లో వాడిని పెంచినప్పుడు, సండే స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు వాడు ఏం నేర్చుకుంటాడు? ఏం చేస్తాడు? వీడు అంతమంది పెడుతున్నాడమ్మా, వీడు అంతమంది తిరుగుతాడు. ఇంట్లో పెట్టడానికి లేదు. ఎక్కడ తీసుకురావాలా? మందిరాన్ని తీసుకురావాలా, మందిరంలో పెంచాలా. నేను చెప్పిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఎక్కడ పెంచాలి? దేవుని ఇంటిలో పెంచాలి. ఎక్కడమ్మా? సంతలో కాదు వీళ్ళు ఉండేది, అయితే రకరకాల స్థలాల్లో కాదు వీళ్ళు ఉండాల్సింది. ఒక తల్లి ఏం చేసింది తెలుసండి? పిల్లలిద్దరిని కూడా సరే వీళ్ళు సరిగ్గా చదువుతలేదు కదా అని సంతకు పంపడం మొదలుపెట్టింది. సంతలో ఎవరి దగ్గర పెడితే ఏమైంది? వాళ్ళు వెళ్ళి మొత్తం సరుకులు ఇచ్చినందుకు, అయ్యే చేసినందుకు, టీ తెచ్చినందుకు ఏమి ఇస్తూ ఉంటారో 10, 20 ఇస్తుంటారు కదా. అలాగలగా ఆ పిల్లలిద్దరు కూడా దేనికి అలవాటు పడిపోయారంటే డబ్బులకి అలవాటు పడ్డారు. ఆ తర్వాత వాళ్ళకి స్కూల్కి పంపిద్దామంటే అవుద్దంటారా? ఎన్నోసార్లు వెళ్ళి చెప్తే స్కూల్ పంపించామంటే వీళ్ళు చదువుతలేదండి, వెళ్తలేదండి పిల్లలు. ఎక్కడ వెళ్తారు? ఏం అలవాటు చేస్తున్నావు నువ్వు? సంతకు పంపిస్తుంది. ఇక్కడ సంతలో పని చేస్తారని. అర్థమవుతుందా? సంతలో పని చేస్తారని పంపిస్తుంది. ఒకప్పుడు నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు. ఎంత వయసు కాదు ఆడిది, 5-6 తరగతులు చదివే వయసు. స్కూల్లో ఈ సరిగ్గా వెళ్తలేదని చెప్పేసాడని వాళ్ళ అమ్మ ఎక్కడ పెట్టింది తెలుసండి? సినిమా హాల్ దగ్గర టికెట్లు చింపేవాడిగా పెట్టింది. ఎక్కడ పెట్టింది తెలుసా మీకు? ఇప్పుడంటే టికెట్లు చింపట్లేదులేండి. నాకు తెలియదు. ఇప్పుడు సినిమా చాలా కాలం అయిపోయింది మానేసి. ఏంటంటే ఏం చింపేవాడిగా పెట్టింది? టికెట్లు చింపుతాడా? తర్వాత ఏం చింపుతాడు? అర్థమవుతుందా? మీరు ఏం చేస్తాడు? వాళ్ళ గుండెలకే కోతగా తయారైపోయాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ పెంచాలి బిడ్డల్ని? ఎక్కడ పెంచితే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు?
ఎక్కడ పెంచింది దీవెనకరంగా ఉంటారో మనం తెలుసుకోవట్లేదు ఈ రోజున. హన్న తన బిడ్డను ఎక్కడ పెంచింది? దేవుని యొక్క సన్నిధిలో పెంచింది, దేవుని కొరకు పెంచింది, దీవెనకరంగా మారాడు. ఏమండి, ప్రవక్త, అంతేకాదు యాజకుడు, ఇంకెవరైనా అభిషేక్తుడు, ఏమన్నా ఎన్ని ఉన్నాయో, ఆయన నిజంగా దేవుని మనిషి అండి, దేవుని మనిషి అండి, దేవుని మనిషిగా మారిపోయాడండి. దేవుడే అతను పిలిచేవాడండి, దేవునితో మాట్లాడేవాడండి, ప్రార్థనాపరుడండి. ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పాల్సినవి. గొప్ప వ్యక్తిగా మారిపోయాడండి సమూయేలు. ఎందుకో తెలుసా? ఎక్కడ పెరిగాడు? దేవుని ఇంట్లో పెరిగాడు, దేవుని సన్నిధిలో పెరిగాడు. ఓ దేవుని బిడ్డలారా, మన పిల్లలు దీవెనకరంగా మారాలంటే దేవుని ఇంట్లో పెంచండి, దేవుని ఇంట్లో పెంచండి. ఎక్కడ ఎవరి కొరకు పెంచాలి? ఎవరి కొరకు పెంచాలి అని అంటే దేవుని కొరకు పెంచాలి. అప్పుడే దేవుని దీవెనకరంగా మార్చబడతారు పిల్లలు. చూడండి, 2 చేతులు ఉన్నాయి. ఒకటి దయ్యం చేతులు, రెండోది దేవుని చేతులు. దయ్యం చేతిలో ఎంత విలువైన పాత్ర అయినా ఏమైపోద్ది? పాడైపోద్ది. దేవుని చేతిలో పాడైపోయిన పాత్ర అయినా ఎలా ఉంటుంది? బాగుపడిపోద్ది. పాడైపోయిన వ్యక్తిని సైతం కూడా తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడితే, పనికిరాని వ్యక్తిని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడితే, ఎన్నిక లేని వ్యక్తిని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడితే, అజ్ఞానంలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడితే, ఏమండి అలా ఎందుకు పనికిరాని వ్యక్తిని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడితే ఎలా మారుస్తాడైనా? పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకని 2 చేతులు ఎక్కడ పెంచాలి మనం? ఎవరి కొరకు పెంచాలంటే, దయ్యం కొరకు పెంచాలంటే నీ ఇష్టం, నీకు నచ్చినట్టుగా పెంచుకో. కానీ దేవుని కొరకు పెంచావా, నీకు దీవెనకరంగా మారిపోతారు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. చిన్న వయసు నుంచే చక్కగా దైవికంగా పెరుగుతాడు బిడ్డ. చూడండి, మోషే పుట్టిన తర్వాత ఏమండి, అతడు 2 సంవత్సరాలు ఉన్నాడు. అప్పటికి భయంకరటండి ఒక శాస్త్రం చేయబడింది. ఒకవేళ మగపిల్లలు ఉంటే కనుక ఇజ్రాయేలులో వాళ్ళని చంపేయండి అని ఫరో చెప్పాడు. అలా చంపేసినటువంటి పరిస్థితులలో ఏమండి పుట్టినటువంటి బిడ్డను ఆ యొక్క అమ్రాము యోకేబెదులు ఏం చేశారు? చాలా జాగ్రత్తగా, ఎవరికి తెలియకుండా పెంచారు, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా పెంచారు. ఇంకా పెద్దోడు అవుతున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు. ఇంకేముంది, ఏడుపు గట్టిగా అయిపోతే తీసుకెళ్ళి నా బిడ్డని చంపేస్తారు. చాలా అందమైన వాడు పుట్టాడు, చాలా మంచివాడు పుట్టాడు, చాలా సూపర్గా ఉన్నాడు నా బిడ్డని. ఏం చేయాలి అర్థం కాక చివరికి పెంచలేక ఏం చేసింది ఆమె? ఒక జమ్ము పెట్టి చేసి అందులో పరుండి పెట్టి నైల్ నదులు విడిచిపెట్టారు. నైల్ నదులు విడిచిపెడితే ఏమండి, అప్పుడు అక్క అయినటువంటి ఎవరామె? మిరియాం చాలా జ్ఞానంగా ప్రవర్తించి చివరికి ఆ బిడ్డ ఎవరి బిడ్డగా పెరిగలగా? ఎవరి చేతిలో? రాజకుమార్తె, ఫరో యొక్క కుమార్తె యొక్క బిడ్డగా అవడానికి కారణంగా చేయబడింది. అంతేకాదు, మరి ఈ బిడ్డకి పాలు ఇవ్వడానికి, పెంచడానికి మరి ఒకరు దాది కావాలి కదా అని చెప్పేసి అన్నప్పుడు ఎవరిని తీసుకొచ్చింది? మోషే తల్లినే, సొంత తల్లినే తీసుకొస్తే తల్లి ఒడిలోనే పెరగడం ప్రారంభించాడు. అప్పుడు ఆమె అంటది, ఎవరంటారండి? ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె అంటది, ఇదిగో ఈ బిడ్డను తీసుకెళ్ళి పాలిచ్చి నా కొరకు పెంచు. ఎవరి కొరకు పెంచాలంట? అంటే ఎవరి కొరకంట? పాలిచ్చేది నువ్వే, పెంచేది నువ్వే, కానీ ఎవరి కొరకు పెంచాలి? నువ్వు నీ కొరకు పెంచుకోకు. ఎవరి కాదు, ఫరో కుమార్తెగా పెంచాలి. ఫరో కుమార్తె అంటే నా బిడ్డగా పెంచు. ఎందుకంటే ఎంత అందమైన బిడ్డ, చాలా స్వరూపం కలిగిన బిడ్డ, చాలా బాగున్నాడు, ఈ బిడ్డని నా కొరకు పెంచాలి నువ్వు అంటే తల్లి. అంటే అక్కడ ఎలా కనిపిస్తుందంటే దాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోగలిగితే, ఈ దేవుడిచ్చిన బిడ్డల్ని ఎవరి కొరకు పెంచాలి మనం? అర్థమవుతుందా? దేవుని కొరకు పెంచాలి. టు గాడ్, ఫర్ గాడ్, దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకే పెంచాలి, దేవుని కొరకే పెంచాలి. ఎక్కడ పెంచాలి? దేవుని సన్నిధిలో. ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. ఎలా పెంచాలి? ఎలా పెంచాలి? చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్తే టైం సరిపోదు మనకి. చూడండి, ఒక చిన్న మాట చూద్దాము. కీర్తనకారుడు చెప్తాడు చూడండి. కీర్తనకారుడు చెప్పిన సంగతి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న మాట. పిల్లలనాశీర్వదించియు బలపరచుని గుమ్మము